కానీ నేను చేసిన దానికి చట్టబద్ధత అనే విషయాన్ని బాగా తెరపైకి తీసుకొస్తున్నారు. ఖచ్చితంగా చట్టబద్ధత ఉండాలనా, కానీ ఇక్కడ తీసుకున్న ఈ ఒక మిషన్ అంటే ఇప్పుడు సీఎం ఒక ఆహ్, ఆయనకొచ్చిన ఒక ఆలోచన, ఒక చైల్డ్ హ్మ్. తీసుకొచ్చిండు. ఒక బ్రెయిన్ చైల్డ్ అవును. ఆయనకు ఒక ఆలోచన వచ్చింది తీసుకొచ్చిండు. అక్రమ కట్టడాలు కావచ్చు, నాలాలని వీళ్ళు ఎవరైతే ఆక్యుపై ఎంక్రోచ్ చేసిండు. చేస్తారో, ఆక్యుపై చేస్తారో మళ్ళా ఇలాంటి వాటన్నిటిని కూడా అంటే కాపాడుకోవాల్సినంత అవసరం లేదా? లేకపోతే ఇలా వర్షాలు పడితే హైదరాబాద్ పరిస్థితిని చూస్తున్న తరుణం ఏర్పడుతుందనేసి వాళ్ళు ప్రొజెక్ట్ చేసి చూపిస్తున్నారు. ఇగో ఇట్లా ఉంది వానలు పడితే. అయ్ చాలా బాగా చెప్తున్నారు. అడుగుతున్నారు. అందుకే గదా! మూసీ ప్రక్షాళన కోసం గతంలో దాదాపు 5,000 కోట్లతోటి ప్రారంభించింది. చివరి దశలో ఉంది. దీన్ని ఇంకెంత మరింత పెద్దగా చేస్తా అంటున్నాడు. అది ఏ కోణంలో ఎందుకు చేస్తున్నాడో పక్కబెట్టు. బ్యూటిఫికేషన్ ఆ! చేస్తారట. ఈ బ్యూటిఫికేషన్ వేరు. అవసరానికి, పర్యావరణానికి కావాల్సిన పెట్టుబడి వేరు అనేది గుర్తించాల. బ్యూటిఫికేషను, పర్యావరణ మెరుగుదల ఈ 2 డిఫరెంట్ యాంగిల్స్. దాన్ని చేసి బోల్తా కొట్టించే పని చేస్తారు. అసలు సంగతి. అందుకే గత 10 ఏళ్లలో వాళ్ళు తీసుకున్నది కేసీఆర్ తీసుకున్న పని ఈ సుందరీకరణ గాదు. సుందరీకరణ గాదు. ఆ! దీన్ని మెరుగు చేయడానికి పర్యావరణాన్ని అయోధ్యలో. సరే అక్కడ అంతా చిన్న చిన్నోళ్ళే కట్టుకున్నారు. ప్రభుత్వాలన్నీ ఏం చేయలేకపోయాయి. వారించలేదు. మానవీయ కోణంలో చూడాలి. మానవీయ కోణంలో కొద్దిగా ఊరుకున్నారు. ఆ ఊరుకున్న దానికి ఈ వరదలు వచ్చినప్పుడు కొద్దిగా ప్రమాదం ఎక్కువ జరిగే అవకాశం ఉన్నది కాబట్టి ఇప్పుడు చేస్తాం అంటున్నారు. చేయండి. ప్రత్యామ్నాయం చూపించండి. కాదనలేదు. దానికంటే ప్రత్యామ్నాయంగా మరింత పెద్ద ఎత్తున ఇది అటువంటి జలాశయాలు గనుక మళ్ళీ ఏది హైదరాబాద్ తాగునీళ్ళకే కావచ్చు, లేకపోతే పర్యావరణం కోసమే కావచ్చు, ఇంకా దేనికైనా కావచ్చు, పెద్ద స్టోరేజ్ కెపాసిటీస్ రైట్ అరౌండ్ గనుక చేసినట్టయితే బాగుంటుంది. ఇదేది లేకుండా కట్టావు నేను కూలగొడతా అంటే ఇవాళ ఇవాళ తెలివి వచ్చింది. అయితే ఓవైసీ ఒక సవాల్ విసిరిండు. ఆయన ఫాతిమా కాలేజీ 70% ఎంక్రోచ్ చేసుకొని, అది ఎంక్రోచ్ కూడా కాదు, మొత్తం దాని పైనే కట్టిండు ఫాతిమా కాలేజీ. అది దాన్ని కూలగొడతామనే వార్తలు వచ్చినప్పుడు ఆయన ఒక సవాల్ విసిరిండు. మరి బుద్ధ భవన్ నాల మీదనే కట్టిరు. ఇప్పుడు ఆడ ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహము దాంట్లోకే వస్తుంది. సో ఇట్లా అన్ని చెప్పుకుంటూ పోతే సెక్రటరీతో సహా, ఇంక్లూడింగ్ సెక్రటేరియట్‌తో సహా. మరి ఇవన్నీ కూలగొట్టి అప్పుడు మా దగ్గరికి రాని సవాలు విసురుతున్నారు. ఈ కోణాన్ని ఎట్లా చూడొచ్చు? అంటే గవర్నమెంట్ ఆఫీస్‌లో అయితే వీటి మీద ఉండొచ్చా? ముందు లేకపోతే గవర్నమెంట్ రోల్ మోడల్‌గా ఉండాలా ప్రజలు కూడా అడుగుతున్నారు. ఏమి మీవైతే నాలాలు చెరువులో కడతారు కానీ మీకు సంబంధించిన వాళ్ళ విగ్రహాలు పెట్టుకుంటారు వాటిలలో కానీ మా పరిస్థితి ఏంది? ఎందుకంటే వాళ్ళ దగ్గర ఇనార్బిట్ పాలు పోవాలి, మ్యారెట్ హోటల్ పోవాలి, చాలా ఉన్నాయి చుట్టూ. అంటే ఒక 50% ఖాళీ అవుతుంది. ఈరోజు ఏవి ధనవంతులే, పెద్ద పెద్ద భవనాలే ఖాళీ అవుతున్న అవ్వాలి. మరి ఇప్పుడు ఈ రకంగా ఓవైసీ సవాల్ని ఎట్లా చూడొచ్చు? మరి ఇప్పుడు మొదలు పెట్టావు, ఉత్పన్నమయ్యే ప్రశ్నలకు సమాధానం కూడా ఆలోచించాలా వద్దా? మనం కళ్ళు మూసుకొని నేను చెప్పింది రైటు, నేను గిదే చేస్తా అంటే చెల్తుందా? అది ప్రజాస్వామ్యమా? చట్టబద్ధత? చట్టం అందరికీ వర్తించాలని అడగడంలో తప్పు లేదు. నేను ఆయన సమర్థించడం లేదు. కానీ వీటన్నిటికీ సమాధానం చెప్పగలిగే స్థాయి, ప్రత్యామ్నాయంగా ఆలోచించే అవకాశం తీసుకోకుండా చేసేది ఏదో ప్రచారం కోసం, ఎత్తుగడల కోసం, నువ్వేదో గొప్ప హీరోగా అనిపించడం కోసం. సరే ఎంతైనా పర్యావరణం కోసం ఒక మంచి నిర్ణయం తీసుకున్నావు. ఇది మంచి నిర్ణయమే అయినా ఇంకా ప్రత్యామ్నాయాలు, పథకాలు ఈ దిశలోపట ఆలోచించుంటే దీని గురించి నేను అప్రిషియేట్ చేసేవాడిని. ఇదేదో ఒక్కటి చేయంగానే అంతా అయిపోయింది అనుకుని సంకలు గుద్దుకుంటే కాదు. భవిష్యత్తులో మరో 100 సంవత్సరాలకు హైదరాబాద్ నగరాన్ని ఏ రకంగా ఉంచాలి అనే దాని మీద ఆలోచన చేసి సుందరీకరణ కోసం కాదు, పర్యావరణం కోసం ఆలోచించమని చెప్తున్నా. అదే తేడా. సుందరీకరణ కోసం అని ప్రగల్భాలు పలుకుతున్నాం. దాంట్లో ఏముంటుందో అందరికీ తెలుసు. కానీ పర్యావరణం కోసం ఆలోచించి ఈ పథకంతో పాటు ఈ పథకాన్ని కూడా చేస్తే బాగుంటుంది, వీళ్ళకు నష్టం జరిగినా మరో చోట లాభం కలిగిస్తాము అనే మాట చెప్పండి. సార్, ఈ టాపిక్లో హైడ్రా గురించి ఇంకొక కీలకమైన అంశము, ఇది ఎక్కడికి దారి తీస్తుంది? మధ్యలోనే కొన్నాళ్ళు అటు ఇటు అనిపించి మమ అనిపిస్తారనేది ఒకటి, 2 లేకపోతే చట్టబద్ధత తీసుకొస్తారా? ఇక అది ఎందుకు మొదలుపెట్టారు, ఎంతవరకు తీసుకెళ్తారు, ఓవైసీ లాంటి వాళ్ళు అడిగిన దానికి సమాధానం ఏం చెప్తారు, న్యాచురల్ జస్టిస్కి అర్థమేముంది, ఇవన్నీ కూడా. గండిపేటలో అప్పట్లో ఎప్పటి నుంచో ఉంది కదా, గండిపేటలో ఏముంటుంది వీళ్ళది
ఆనాడు ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి ఈనాడు గండిపేటలో క్లాసులు జరుగుతుంటాయి, పొలిటికల్ క్లాసెస్ ఏవో జరుగుతుంటాయి. ఆడనే మోడల్ కాలేజీలు, మోడల్ స్కూల్ కూడా చెరువులోనే ఉంది కదా. మరి ఇట్లా అన్నిటినీ వాషౌట్ చేసుకొని పోతారని అనిపిస్తుందా? ఇంక్లూడింగ్ రామోజీ ఫిలిం సిటీలో కూడా లోపల 4 చెరువులు ఉన్నాయంట. మరి ఇవి పునరుద్ధరించాలంటే వీటిపైన కూడా చెయ్యి వేస్తారా అనేది ప్రశ్నలు అది ఎదురవుతాయి. చేయి వేస్తారా అనేది నన్ను అడిగితే కాదు, జనరల్ ఏం రాత్రికి రాత్రి చెప్తారు కలబడి పొద్దున్నే చేసే అతన్ని అడిగితే బాగుంటుంది. ఒకటే, ఏదైనా చట్టంలో కూడా పనిచేయాలనే దాంట్లో ఎవరు ఆక్షేపించరు. కొంత నిర్లక్ష్యం జరిగిన మాట వాస్తవం. నిర్లక్ష్యానికి ఏమాత్రం ఆ, నష్టపరిహారం చేయాలి అనేది ఒక ఎత్తు, నష్టపరిహారం చట్టబద్ధతలో ఉందా లేదా అనేది రెండోది, లేకపోతే ఏం చేయాలనేది. శాశ్వత ప్రాతిపదికన మరింత మెరుగైన పర్యావరణం సృష్టించడం చేసే ఆలోచన లేనివాడు ఇది చేస్తే ఈ సమస్యలకు ఇట్లనే ఉంటాయి. డన్. ఖమ్మంలో భారీ వర్షాలు, వరదలు. సో నేచర్ ఎట్లుంటుందో ఎప్పుడు చెప్పలేము కానీ, సో వాతావరణ శాఖ హెచ్చరిస్తూనే ఉంది భారీ వర్షాలు అనేసి. సరే, వర్షాలు వచ్చినాయి, వరదలు వచ్చినాయి, కానీ పట్టించుకునే నాదుడు లేదని అక్కడున్న వాళ్ళు ఆక్రోధనలు, ఆవేదన చెందుతూ మంత్రులని, 3 మంత్రులు ఉన్నారు, ఏమిటికి 3 మంత్రులు, సీఎం ఎందుకు అనేసి పాపం ప్రతి ఒక్కరు కూడా, సామాన్యులు కూడా ప్రశ్నిస్తున్నారు, గగ్గోలు పెడుతున్నారు. ఎందుకు? యంత్రాంగం కానీ మంత్రులు కానీ, అంటే ఇక్కడ మనం దేన్ని ప్రశ్నించాలి? చిత్తశుద్ధా, కేర్లెస్సా, ఏమి లేదనుకో అంటే ఎట్లా వాళ్ళ మీద కనీసం ఒక జాలి లేకపోవడమా, ఏంది అసలు? ఇప్పుడు ఏదైనా ప్రజలు ఇబ్బందుల్లో రాకుండా చూడడం ఒకటి, ఇబ్బందులు అనివార్య పరిస్థితుల్లో వచ్చినప్పుడు ముందస్తుగా చేసే కార్యక్రమాలు రెండవది, ముందస్తుగా చేసిన దాంట్లో ఏ మేరకు చేస్తున్నాం అనేది 3వ అంశం, తర్వాత ఏ మేరకు బాధపడుతున్నారు చేసిన అనేది 4వ అంశం. అంతే కదా. మరి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు జాలి అనేది మానవీయ కోణం. నష్టపోతాం. వచ్చి పరామర్శిస్తే, కనబడితే, ఓ మా నాయకుడు మా ఎంబడి ఉన్నాడు అనే తృప్తి మిగులుతుంది.